వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. న్యాయవాద వృత్తిని అడ్డం పెట్టుకుని నిరుపేద ముస్లింలైన మా ఆస్తిని అక్రమంగా కాజేయడమే కాకుండా మహిళలపై అమానుషంగా ప్రవర్తిస్తున్న జూనియర్ అడ్వకేట్ దువ్వూరు లక్ష్మీ నారాయణపై తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు కావలిలోని జర్నలిస్ట్ క్లబ్ నందు విలేకరుల సమావేశంలో తమ ఆవేదనను తెలిపారు. మా తాతగారు ఆస్తులు, నా పేరు రియాజ్, మా తాతగారు ఆస్తులు కావలిలో ఉన్నాయండి. ఇక్కడ తుమ్మలపెంట రోడ్లో ఒక 5 ఎకరాల పొలము, ఇది వెంకటేశ్వర థియేటర్ దగ్గర 35 అంకణాల ఇల్లు, వైకుంఠపురంలో ఒక 150 అంకణాల స్థలం ఉంది. అది మా తాతగారి ఇంట్లో పనిచేసే ఆయన దువ్వూరు వెంకయ్య అనే వ్యక్తి. మా తాతగారు చనిపోయిన తర్వాత మా తాతగారి 2 పిల్లలు, ఆడపిల్లలు, కాలిబి గారు, నాజిని గారు. వాళ్ళకి పుట్టుకత ఏంటంటే అంత మతి స్థిమితం లేదు. అది ఆసరాగా చేసుకొని దువ్వూరు వెంకయ్య వాళ్ళపైన కుక్కల్ని పెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి ఇంటి నుంచి బయట గెంటేసి ఆస్తులన్నీ ఆక్రమణ చేసుకున్నారు. ఇంకా వాళ్ళ గతి లేక వాళ్ళ పెద్ద కూతురు కావలి శివాలయం దగ్గర అడుక్కొని జీవనం సాగించారు. గవర్నమెంట్ వాళ్ళ గుడిసె ఇస్తే దాంట్లో జీవనం సాగిస్తూ వచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎలాగా దువ్వూరు వెంకయ్య వచ్చి అడిగేవాళ్ళు, మాకెంతో కొంత ఇచ్చేయండి, మాకు కూడా పరిస్థితులు బాగాలేవు అంటే లేదు అని వాళ్ళపైన దౌర్జన్యాలు చేసి 1 కిలో బియ్యం ఇవ్వడం, ఇలా చేసి వాళ్ళపైన అసభ్యకరంగా దాడి చేసి గెంటేయడం అలా జరుగుతూ వచ్చింది. మా వాళ్ళకంత మెచ్యూరిటీ లేదు, అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి అనేది. అంటే మాకు అప్పట్లో వాళ్ళకి 1942లో వీలునామా ద్వారా అన్నీ రాసి ఇచ్చారు ఆస్తులన్నీ వాళ్ళకి. అలా మా దాకా వచ్చేసరికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇంకా కొన్ని 2022 నుంచి మేము వెళ్ళి అడగసాగాం. ఇంకా మేము వెళ్ళి ఏందన్నా ఈ గొడవలు ఎందుకు, ఎంతో చేసి మాట్లాడుకొని సెటిల్ చేసుకుందాం అనుకున్నాం. అలా లేదు ఇలా లేదు అని కొన్ని మా ఆడవాళ్ళపైన దాడులు చేయడం వల్ల మేము 2022 ఆగస్టులో అతనిపైన మనం ఒక కేసు ఎఫ్ఐఆర్ చేశాం. దాడి చేస్తే కేసు బుక్ చేసాం, అది ఎఫ్ఐఆర్ అయింది. ఆ దువ్వూరు లక్ష్మీనారాయణ అప్పుడు లా చదువుతున్నాడు ఆయన. అప్పుడు మా వాళ్ళందరికీ కొంచెం బతిమిలాడుకొని మీరు కేసు తీసేయండి, అది ఉంటే నా పైన లా పట్ట రాదు, మీ ఆస్తులు మీకు ఇచ్చేస్తానని మాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే మేము 2023లో ఆస్తులకు సంబంధించి ఒక్క స్థలం సంబంధించి మాకు 46 లక్షలు డబ్బులు ఇచ్చారు. ఇచ్చేసి మనం లోక్ అదాలత్లో రాజీ పడ్డాం, ఒక్క ఆస్తి గురించే మాకు డబ్బులు ఇచ్చారు అని. మిగతా ఆస్తులకి 1 సంవత్సరం తర్వాత ఇస్తాను అన్నారు. సంవత్సరం తర్వాత వెళ్ళి మేము అడిగాం మళ్ళీ మిగతా ఆస్తులు, పొలాలు, ఇల్లు సంగతి ఏంది అని. వాళ్ళు అంటారు మీరు మొత్తం కలిపి సంతకాలు పెట్టేశారు, మొత్తం మాకు అమ్మేశారు మీరు అని మా పైన ఇంకా భయభ్రాంతులకు గురి చేసి వేరే వాళ్ళ చేత మాకు ఫోన్లలో బెదిరింపులు అలా చేయడం ద్వారా ఒకసారి మా అక్కగారు అటు వెళ్తుంటే అడిగారు, ఎందుకు ఈ గొడవలు, ఫోన్లలో బెదిరింపులు ఇవన్నీ ఎందుకంటే మా అక్క పైన దాడి చేశారు. అప్పుడు 4వ తారీఖు 3వ నెల 2025 రోజున మా అక్క పైన దాడి చేసినప్పుడు బురఖా చింపి అసభ్యకరంగా ప్రవర్తించాడు ఆయన. అప్పుడు మేము 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాము. అప్పుడు దాని గురించి మా ఫిర్యాదు తీసుకోలేదు. సాయంత్రం దాకా మాకే స్టేషన్లో కూర్చోబెట్టి మా చేత సంతకాలు పెట్టించి మమ్మల్ని పంపించేశారు. అదేంది అతను మా పైన దాడి చేశాడు, అతని పైన ఫిర్యాదు తీసుకోవట్లేదు అడిగితే అతను లాయర్ అంటున్నారు. అది లాయర్కి అయితే ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? దీని గురించి మేము కేసు పెడతాం మీ పైన, లేకపోతే మీరు కేసు కనివే వెనక్కి తీసుకోకపోతే మేము మీ తమ్ముడి పైన కేసు పెడతామని చెప్పారు. ఇంత చేసినా కానీ మా మాటలు అసలు ఎవరు తీసుకోవట్లేదు. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా ఆ తర్వాత మేము చాలా చోట్ల న్యాయం కోసం తిరిగాం. మేము ఎక్కడో మాకు న్యాయం జరిగిద్ది అని. మాకు ఇంకా న్యాయం దొరక్క ధర్నాలాగా వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాం మొన్న డిసెంబర్ 25 రోజు. అప్పుడు చావో రేవో ఇక్కడైనా ఏదైనా తేల్చుకుందామని మేము పెట్రోల్ పోసుకునే దాకా వెళ్ళారు ఆడవాళ్ళు. మేము ఎవరిని భయపెట్టాలని కాదు, మేము తిరిగి అలసిపోయి ఉన్నాం, మాకు ఎక్కడ న్యాయం జరక్క. ఇప్పుడు మాకు దీని గురించి మేము ఇప్పటికీ అతని లాయర్ కాబట్టి ఇక్కడ బార్ అసోసియేషన్ కావలి బార్ కోర్టులో ఫిర్యాదు ఇచ్చాము. వాళ్ళు ఏమన్నారంటే ఇది మన పరిధిలో రాదండి, మీరు బార్ కౌన్సిల్ హైకోర్టుకి ఇచ్చుకోండి అన్నారు. మేము ఆ పని కూడా చేసాం, బార్ కౌన్సిల్కి పోస్టు ద్వారా పంపించాం. అలాగే మనం మా సమస్య గురించి, మాకు జరిగిన మోసం అన్యాయం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ హోంమంత్రి గారికి, అలాగే మన జిల్లా ఎస్పీ గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మన ఎంఆర్ఓ గారికి, సబ్ రిజిస్టర్ గారికి అందరికీ మనం పోస్ట్ ద్వారా పంపించాం. అంటే మన సమస్య, అంటే మనం అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం మేమందరం. అలా మా సమస్యని అర్థం చేసుకొని మా బాధని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. అలాగే పోలీసు వారు మాకు జరిగిన అన్యాయం గురించి విచారణ చేసి, ఎస్పీ గారు కూడా మాకు జరిగిన అన్యాయం గురించి విచారణ చేసి ఆ దువ్వూరు లక్ష్మీనారాయణ పైన చర్య తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం.
వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతిసారి మేము వెళ్ళి అడిగితే అతను లాయర్ ఇదే మాట ప్రతిసారి అందరూ వచ్చి మా పైన రుద్దుతున్నారు. మాకు అన్యాయం జరిగిందని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందండి, అతను మా పైన దాడి చేస్తున్నాడు, మాకేమో బిచ్చగాళ్ళు అంటున్నాడు, నడి రోడ్డులోకి వచ్చి మీరు బిచ్చగాళ్ళు, మీకు మనం బిచ్చం వేసాం కదా, మీకు ఏంది మళ్ళీ తిరుగుతున్నారు ఇళ్ళ దగ్గర అని అందరి ముందు బహిరంగంగానే అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ఆ విషయం మేము పెద్దల సమక్షం తీసుకెళ్తున్నాము. సార్ అందరి ముందు మాకు పరువు పోయేలాగా మాట్లాడుతున్నారు, ఎవ్వరు కూడా మాకు న్యాయం చేయట్లేదు, దయచేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా అయినా పెద్దవాళ్ళ సమక్షం వెళ్ళి మాకు న్యాయం చేయాలని చేస్తారని మేము కోరుకుంటున్నామండి. బిచ్చం వేషం మళ్ళీ వస్తున్నారు అది ఇది అని చెప్పి ఎక్కడిపోయినా దాడులు చేస్తున్నారు, ఎక్కడిపోయినా పరువు తీస్తున్నారు. మాకు పరువు పోయింది, దాడికి గురయ్యాము, మేము పెట్రోల్ కూడా పోసుకోపోయాము సార్, వేసుకొని చచ్చిపోదామని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం సార్, మాకు న్యాయం జరగకపోతే మాకు చావే దిక్కు సార్. ఇంకా అంతకంటే ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా వరకు ఇదైపోయింది సార్, మాకు తిరిగి నశించిపోయాం బాగా. అసలు అతనేమో ఇస్తానని చెప్పి సంవత్సరం తాళి ఇస్తానని చెప్పి మళ్ళీ అడ్డం తిరిగి చేసేసాడు. చాలా వరకు దాడులు చేస్తున్నారు. అందుకని మాకు చావే సార్ ఇంకా దిక్కు. ఇంకా అంతకంటే మా పేరు ముంతాజు. దూరేంకాయ నారాయణ మీద మనకి దౌర్జన్యం చేసి మా ఆస్తులన్నీ మొత్తం తీసుకున్నారు. అడిగితే మా కుక్కలు ఇడిపెట్టడం చేయటం, మా కొట్టడం. అదేంటంటే నేను లాయన్ని ఎంత దూరమైనా పోతా, ఎంత దూరం చేస్తాను అని మనకు హక్కు లేదని మాట్లాడటం, పోలీసు వాళ్ళకు ఒప్పగీయటం, వాళ్ళ చేత మమ్మల్ని మాట్లాడిపించడం, మమ్మల్ని తీసుకొని కొట్టడం, వాళ్ళు ఆ రకంగా దౌర్జన్యం చేపిస్తున్నారు అతను.